అవును, ఇంతకీ శివయ్యన్న చోటు యాడుండాది? పెద్ద మార్కెట్ పక్కన బోస్ నగర్లో ఉండాది. బోస్ నగర్లో యాడుండాది? రోడ్ నెంబర్ 39, ఇంటి నెంబర్ 141. జాగ్రత్త దినా, ఉంటాను. మంచిది. నీ రూమ్లోకి నేనెప్పుడొచ్చాను? నా రూమ్లో కదా నైట్ నేను పడుకుంది. సింధు, నీ నాటకాలు ఆపు. ఏమీ తెలియనట్టు నటించకు. లేదంటే నేను చెప్తుంది నిజం. ఏమైనాదక్క? ఎందుకట్ట గట్టిగా అరిసినావు? రాత్రంతా సింధు ప్రేమ్ గదిలో ఉంది. నిజంగా నేను ఈ రూమ్ లోకి ఎలా వచ్చానో నాకు తెలియదంటే నా మాట నమ్మండి. ప్రేమ్, మా అక్క చెప్పింది నిజమేనా? అబద్ధం, నమ్మకండి. నాకే పాపం తెలియదు. చాలే ఆపవే. ఎంతకాలం మోసం చేస్తావే? నీ బండారం బయటపడింది. ఆంటీ ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏం చెప్తావు? నాకేం తెలీదనేగా? నీ గురించి అంతా తెలిసిపోయాక నాకేం తెలీదన్న ఎవరు నమ్మరు. చిచి, నీ మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది. ఆంటీ, ఆంటీ, ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారంటే ఇదే సింధు. బావగారు, మీరు కూడా సింధుతో ఏమన్నా మాట్లాడతారా? చిచి, ఇలాంటి వాళ్ళని తిట్టి విలువైన నా మాటలను వృధా చేసుకోలేను. సింధు, ఆ రోజు నేను తప్పు చేశానని అబద్ధం చెప్పావు. అదే నువ్వు చేసిన తప్పు. ఆ తప్పుకి ఇప్పుడు ఈ శిక్ష. అష్టదిగ్బంధనం అంటే ఎలా ఉంటుందో అర్థమైందా సింధు? నీకు ఆనాడే చెప్పిన సింధు, ఇంద్రాణి ఇంటికొచ్చినాదంటే ఆటో ఇటో తేలిపోతాదని. ఇక మిగిలింది నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడమే. ఆ పైన అది కూడా తొందరలోనే ఉంటాది. పదండి. సింధు, కాఫీ తాగుతావా? వదిలే, వేడిగా ఉన్నా, నేనే తాగుతా. మీరు చెప్పినట్టుగా నేను కరెక్ట్గానే చేశాను మేడం. చిన్న తప్పు కూడా జరగకుండా చెప్పింది చెప్పినట్టుగా చేశావు. థ్యాంక్స్ మేడం. నీ వల్ల మా కుటుంబానికి మేలే జరిగినది. నీ రుణం ఉంచుకోం బాబు. అయ్యో, ఎంత మాట సార్. నా చదువుకి, మా అమ్మగారి ట్రీట్మెంట్కి ఇంద్రాణి గారి ఆర్థిక సహాయం చేశారు. ఈ విధంగానైనా మేడం రుణం తీర్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎనీహో బ్రో, క్యారెక్టర్ ఇరగదీసేసావు. ఈ దెబ్బకి సింధుకు ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి. అవును ప్రేమ్. ఓ సారీ అశోక్. అత్తయ్య నుంచి ఎస్కేప్ అవ్వడానికి యుఎస్ ఫ్రెండ్ కాల్ చేశాడు అంటూ సింధు కష్టాలు కొని తెచ్చుకుంది. ఇప్పుడు నువ్వు తన ఫ్రెండు కాదని మేం చెప్పినా మా అమ్మ నమ్మే స్థితిలో లేదు తెలుసా. ఈ క్రెడిట్ అంతా నాది కాదు బ్రో, ఇంద్రాణి గారిదే. బాగా చెప్పిన బాబు. ఇంద్రాణి, నువ్వు కత్తికి పదును పెడతామే కాదు, మెదడుకు పదును పెట్టిన ఆ మనిషి పని ఒక కొలికి రావాల్సిందే. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాల బావగారు. సింధు లాంటి వాళ్ళు మంచి మాటలతో వినరు. అందుకే తన పాఠం తనకే అప్పచెప్పినాను. తన వేలితో తనకన్నే పొడిసినాను. చేయని తప్పుకి సంజుని మీ అందరి ముందు దోషిగా నిలబెట్టినాది. అందుకే ఆ బాధ ఎట్టా ఉంటాదో తనకి తెలియాలనే
జరగని తప్పు జరిగినాదని అక్కని నమ్మించినాను. ఇంతకాలం ఈ ఇంట్లో సింధు మాయా మోసమే నడిచినాయి, ఇక నిజాలే నడుస్తాయి. అక్క ఆలోచనలో పడినాది. సింధు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాది. ఆ నిర్ణయం సింధు పాలిట పిడుగుపాటవుతాది. సింధుకి వేరే దారి లేదు బావగారు. సచ్చినట్టు మన దారిలో కన్నా రావాలా, లేదా నిజం ఒప్పుకుని ఇంట్లోంచి బయటకన్నా పోవాలా? అశోక్తో పెళ్లి కన్నా ఒప్పుకోవాలి, అంతే కదత్తా? వ్యవహారం సింధు అంత దూరం రానివ్వదు సిరి. బయటపడినీక ఏదో ఒక ప్రయత్నం చేస్తాది. అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైనది. ఒక చిన్న అవకాశం దొరికినా కథను మళ్ళీ మొదటికి తీసుకొస్తాదా సింధు? తనకు అవకాశం దొరకకుండా చేయాలా? ఈసారి మాత్రం అక్క సింధుని నమ్మితే ఇక మనల్ని నమ్మదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇన్నాళ్ళు ఏ భవానీ అక్కనైతే అది అడ్డు పెట్టుకుని ఆటలు సాగించినాదో తన చేతనే సింధుని ఇంట్లోంచి బయటికి పంపించేయాలా. చేద్దాం ఇంద్రాణి. సింధు పోతేనే ఇంట్లో ప్రశాంతత. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే చేసామత్తా. ఇక ముందు కూడా ఏం చేయాలో అది నువ్వే చెప్పు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగాల. సూపర్ మేడం. ఇక ధూమ్సి పని కొక్కరోకో అంతేనా మేడం? మీ నాయన ఫోన్ చేస్తా ఉండాడు, ఇప్పుడే వస్తాను. ఓయ్, ఎవరు మీరు? ఇంట్లో ఎవరుండారు? ఎవరు లేరు. నువ్వెందుకుండావు? కాపలా. మేం లోనికెళ్ళి చూడాలా? కుదరదు. అన్నా, రాసుకో మాట ఫోన్ చేస్తానన్నా. చెయ్యి. హలో రాసి, నువ్వు చెప్పిన ఇంట్లో ఎవ్వరూ లేరు. లోనంతా ఎతికినాం, ఖాళీగా ఉండాది. నువ్వు సరిగా చూసినావా? బోస్ నగర్, రోడ్డు నంబర్ 39, ఇంటి నంబర్ 141 ఇల్లేగా వదినా. మేమిప్పుడు ఆడనే ఉన్నాం. అక్కడ ఎవరూ లేకపోవడం ఏంటొదినా? నేను మీ తమ్ముడు వెనకాలే వెళ్ళి చూసినా వదినా. ఆ ఇంట్లోకి వెళ్ళడం, డాక్టర్తో మాట్లాడడం నా కళ్ళతో నేను చూసినాను కాబట్టి చెప్పినాను వదినా. సరే, నేను చూసుకుంటాను. అట్టగే వదినా. ఏమంటా ఉండదు రాసి? ఖచ్చితంగా ఈ ఇల్లే అని చెప్తా ఉండదన్నా. రాసి అబద్ధం చెప్పదు. మనం వస్తున్నట్టు ఎవరికో తెలిసినట్టుండాది, అందుకే ఆధారం లేకుండా చేసినారన్నా. ఈ ఇంట్లో ఎవరుండారో పసిగట్టడం ఎట్టాయింద్రమ్మా? ఆడిని అనుకుందామన్నా. శివ ఈడికొచ్చి ఎవరిని కలుసుకున్నాడు? ఏమో నాకు తెలీదు. చెప్పకపోతే చంపేస్తా. చెప్తాను 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 చెప్తాను. చెప్పా. ఎవరో ఆడమనిషి ఉండాది. ఎవరో తెలీదు. ఎన్ని రోజులు ఇంట్లో ఉండాది? 2 నెలల నుంచి. ఇప్పుడు లేదే మరి లోనా?
మీరు వచ్చే ముందే వెళ్ళిపోయినది. ఏడకపోయినదే చెప్పా. తెలీదండి. చెప్పరా. తెలీదు. చెప్పు. చెప్తావా లేదా? తెలీదు. రేయ్ రేయ్! రేయ్ రేయ్! అసలు ఆడ మనిషితో శివయ్యకి ఏంటి పని? అసలు ఇంతకీ ఎవరే ఆడ మనిషి? డాక్టర్ నీడికి తీసుకొచ్చినాడంటే ఖచ్చితంగా ఆమెకి వైద్యం చేయిస్తా ఉండాడన్నా. ఆమెకు ఒంట్లో బాగలేదంటే 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ కోలుకోవాలా. 2 నెలల నుంచి వైద్యం చేయిస్తా ఉన్నాడంటే ఖచ్చితంగా ప్రాణాపాయ స్థితిలోనే ఉండుంటాదన్నా. ఆమెకు వైద్యం చేయించి కోలుకున్నాక మన మీద ఆయుధంలా వాడదాం అనుకుంటా ఉన్నాడంటే ఆమె ఖచ్చితంగా మన శత్రువే అయి ఉంటాదన్నా. ఆడ మనిషి మనకు శత్రువా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు కదమ్మా. అంత తేలిగ్గా కొట్టిపారే మాకన్నా. ఆడ మనిషి 2 నెలలు ప్రాణాపాయ స్థితి. అన్నా ఆ మనిషి ఎవరో తెలిసినాదన్నా. ఎవరమ్మా? సునందేమోనని నా అనుమానం అన్నా. సునంద చనిపోయినదిగా ఇంద్రమ్మా. సునంద చనిపోయి 2 నెలలే కదా అన్న అయినది. అవును. ఆ రోజు కారు లోయలో పడిపోయినప్పుడు మనం కారుని చూసినాం గాని సునంద ఆనందం శవాల్ని చూడలేదు కదన్నా. లేదు. అంటే వాళ్ళు బతికే ఉండే అవకాశం ఉండాది కదన్నా. ఇప్పుడు ఏమంటావు ఇంద్రమ్మా? శివయ్యే సునందని బతికించినాడని నాకు అనిపిస్తా ఉండాదన్నా. అది నిజమని ఎలా నమ్ముతావు ఇంద్రమ్మా? మన మీద సిరి మీద పగతో ఉన్న ఆడది సునంద ఒక్కతే కదన్నా. సునంద యాడుండాదో మనం తెలుసుకోవాలన్నా. ఎలా? అన్నా అట్టాగే ఇంద్రమ్మా. పదన్నా. ఏంట్రా? అన్నా మీ అక్క అన్న వాళ్ళు వచ్చారన్నా. నిన్ను కొట్టి ఇల్లంతా వెతికినారా? అవునన్నా. నువ్వేం చెప్పిన వాళ్ళకి? నాకేం తెలియదని చెప్పినానన్నా. అక్క, ఆ ఆయుధాన్ని అంత తేలిగ్గా నీకు దొరకనిస్తానా? నిన్ను ఎప్పుడెప్పుడు చంపాలా అనేది చూస్తా ఉండాది. ఆ ఆయుధం వస్తాది, త్వరలోనే నీ దగ్గరికి వస్తాది. ఇంద్రాణి, సిరి,
ఈ సునంద చచ్చిపోయిందనుకున్నారు కదూ, చావలేదు, బ్రతికే ఉంది, బ్రతికే ఉంది. ఈ సునంద ఇంకా బ్రతికే ఉంది. ఈ సునంద మృత్యుంజయురాలు. మరణాన్ని కూడా జయించిన విజేత ఈ సునంద, విజేత ఈ సునంద, విజేత ఈ సునంద. ఎస్, సునంద హ్యాస్ కమ్ బ్యాక్, స్ట్రైక్స్ అగైన్ అండ్ అగైన్. నా ప్రాణం తీసుకెళ్లడానికి ఆ యముడే భయపడి వెనక్కెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? మీ ఇద్దరి ప్రాణాలు తీయాల్సిన యమాగ్నిని నేనే కాబట్టి. అందుకే మృత్యుముఖం కూడా నా ముందు ముఖం చాటేసింది. ఇది మరో జన్మ. నాకు నేనే ప్రాణం పోసుకున్న సరికొత్త పునర్జన్మ. పునరపి మరణం, పునరపి జననం. ఎవ్వరికైనా మరణించిన తర్వాతే పుట్టుక. కానీ ఈ సునంద మాత్రం మరణాన్ని కూడా జననంగా మార్చుకుంది. నా ఈ జననం మీ మరణానికే ఇంద్రాణి. అత్త కోడలు అత్తారింట్లో ఆనందంగా ఉన్నారు. మీ ఆనందం పైన ఈ సునంద అణుబాంబుగా మారి దూకబోతోంది. మహావిస్ఫోటనం జరగబోతోంది సిరి. కల్కి భగవాన్ పుట్టుక కలియుగ అంతానికే నాంది అంటారు. మీ రెండు కుటుంబాల అంతానికి ఈ సునంద పునర్జన్మే పునాది కాబోతోంది. నేను తీసే శ్వాస, వేసే అడుగు, చూసే చూపు, చేసే ఆలోచన అన్ని 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 మీ ఆయుష్ని క్షణక్షణం మింగుతూనే ఉంటాయి. నా కళ్ళు, మెదడు, మనసు, కాళ్ళు, చేతులు, నా శరీరంలోని ప్రతి అవయవం మీ ప్రాణాలు తీయడం కోసమే పనిచేస్తుంటాయి సరి. మీ చావు కోరి ఈ సునంద మృత్యుయాగం మొదలుపెట్టింది. మీ ప్రాణాలు ఈ యాగంలో సమితల్లా ఆహుతవ్వాల్సిందే. సునంద, సునంద, సునంద has come back. సునంద has come back. సునంద has come back. ఆంటీ, ఆంటీ, ప్లీజ్ ఆంటీ, నేను చెప్పేది వినండి. ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది నేను విన్నది చాలు. ఆంటీ ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? మరో అబద్ధం అంతేగా? నిజం, నీకు తెలియని నిజం. నిజమే, నాకు తెలియకుండా చాలా నిజాలు దాచిపెట్టావు. మీ దగ్గర నేనేం దాచిపెట్టలేదు ఆంటీ. వద్దు సింధు, ఇంకేం చెప్పొద్దు. కళ్ళుండి కూడా ఇన్నాళ్ళు నిన్ను గుడ్డిగా నమ్మాను. ప్రేమొచ్చి నా కళ్ళు తెరిపించాడు. అయ్యో ఆంటీ, వాడు అసలు నా ఫ్రెండే కాదు. వాడికి నాకు మధ్య ఎలాంటి లవ్ రిలేషన్ లేదు. ఏ సంబంధం లేకుండానే రాత్రంతా అతని గదిలో ఉన్నావా? అదే ఆంటీ నాకు అర్థం కావడం లేదు. నైట్ నా రూమ్ లో పడుకున్న నేను మార్నింగ్ ఆ రూమ్ లో ఎలా ఉన్నాను ఇప్పటికీ కన్ఫ్యూజన్ గానే ఉంది. అంటే నీకు తెలియకుండానే నిన్నెవరో ఆ గదిలో పడుకోబెట్టారంటావు. ఎస్, యు రైట్ ఆంటీ, అదే జరిగింది. సిరి, ఇంద్రాణి వాళ్ళే ఈ పని చేశారు. నాకు ప్రేమ్కి అక్రమ సంబంధం అంటగట్టి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ఈ పని చేశారు. నార్మల్ నన్నెందుకు కొడుతున్నారంటే? కొట్ట
కొట్టాలా చంపాలా? నా కొడుకు మీద నింద వేసినట్టే నా కోడలు తోడి కోడల మీద కూడా నింద వేస్తావా? ఏంటంటే ఇప్పుడు అంది సిరి నీ కోడలా? అవును, సిరే ఈ ఇంటి కోడలు. మరి నేను ఎవరే నువ్వు అనే స్థాయికి నువ్వే తెచ్చుకున్నావు. కానీ నేను ఆ మాట అనలేను. ఎందుకంటే ఎంత కాదనుకున్నా నువ్వు నా తమ్ముడు బిడ్డవి. నిన్ను మేనకోడలనుకుని నీ తప్పుల్ని క్షమించాను. అందుకే ప్రాణాలతో నువ్వు నా ముందు నిలబడ్డావు. లేదంటే సింధు నన్ను మోసం చేసిందని నా తోడికోడలు ఇంద్రానికి ఒక్క మాట చెప్తే చాలు, పొద్దున్నే నీ శవం ఇంట్లోంచి వెళ్ళుండేది. నీ మాటలు విని బంగారం లాంటి నా కోడల్ని అనుమానించాను, అవమానించాను, బాధ పెట్టాను. ఆ ఇంటికెళ్ళి ఆరాధిస్తే ఆడ ఇన్నాళ్ళు ఆడమనిషి ఉండాదని తెలిసినది. మా శివయ్యే మా కంటపడకుండా ఉండనీకే ఆ ఆడమనిషిని తీసుకొచ్చి మీ ఇంట్లో రహస్యంగా పెట్టినాడని నాకు అనుమానంగా ఉండాది. ఎవరది నా ఆడమనిషి? సునంద.